మిడ్ రేంజ్ 5G ఫోన్స్ ఇండియాలో లాంచ్ అవడం అయితే ఈ మధ్య చాలా ఎక్కువైంది. ఒక్కొక్క కంపెనీ నెమ్మదిగా మిడ్ రేంజ్లో 5G ఫోన్స్ని అయితే తీసుకొస్తున్నాయి. లేటెస్ట్గా షామీ తన ఫస్ట్ మిడ్ రేంజ్ 5G ఫోన్ అయిన షామీ Mi10iని ఇండియాలో లాంచ్ చేసింది. ఏదైతే చైనీస్ రెడ్మీ నోట్ ప్రో 5G ఉందో దాన్నే వీళ్ళు రీబ్రాండ్ చేసి Mi10iగా ఇండియాకి తీసుకొచ్చారు. ఈ వీడియోలో ఈ Mi10iకి సంబంధించి అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్స్, కెమెరా శాంపిల్స్ కూడా చూద్దాం. ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ ఈ ఫోన్ అయితే రీటైల్ యూనిట్ నేను అమెజాన్లో నిన్న పర్చేస్ చేశాను. ఈ రోజు అయితే డెలివరీ అయింది. 3 వేరియంట్స్ అయితే వీళ్ళు తీసుకొచ్చారు. ఒకటి 664, 6128 అండ్ 8128. 664 అయితే వీళ్ళు త్వరలో సేల్కి తీసుకొస్తామని చెప్తున్నారు, బట్ డేట్ని అయితే అనౌన్స్ చేయలేదు. ఇదైతే 6128GB వేరియంట్. నేను ఐసిఐసిఐ కార్డ్ యూజ్ చేశాను అండ్ ప్రైమ్ మెంబర్ కాబట్టి ఒక 1100 ఆఫ్ కూపన్ కూడా వచ్చింది. సో మొత్తం 3100 తగ్గింది, అంటే 8899కే ఈ ఫోన్ అయితే నేను పర్చేజ్ చేశాను. ఆలస్యం చేయకుండా అన్బాక్సింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో బాక్స్ అయితే ఈ మధ్య షామీ అండ్ రెడ్మీ ఫోన్స్ యొక్క బాక్స్లు అయితే కొంచెం డిఫరెంట్గా, కొంచెం కొత్తగా ఉంటున్నాయి. రీసెంట్గా రెడ్మీ 9 పవర్ బాక్స్ కూడా చాలా బాగుంది. అండ్ Mi10i బాక్స్ కూడా బ్లాక్ కలర్లో చాలా బాగుంది. ఇక్కడ 108MP అని ఉంది, మేడ్ ఇన్ ఇండియా అని అయితే ఉంది. అండ్ కింద 5G క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 750G అని అయితే ఉంది. అండ్ బ్యాక్ సైడ్ స్పెక్స్ని అయితే వీళ్ళు మెన్షన్ చేశారు. 108MP AA కెమెరా విత్ EIS అని, అండ్ ప్రాసెసర్ని HDR 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేసే ఫుల్ HD ప్లస్ డాట్ డిస్ప్లే అని మెన్షన్ చేశారు. అండ్ 4820 mAh బ్యాటరీ. అండ్ ఇక్కడ మనం చూడొచ్చు 6128GB వేరియంట్, పసిఫిక్ సన్ రైజ్ కలర్. అండ్ ఇక్కడ చాలా డీటెయిల్స్ అయితే ఉన్నాయి. MRP 24,999 అని ఉంది, బట్ దీన్ని అయితే వీళ్ళు 22,000కే సేల్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ సార్ వాల్యూ అయితే చూడొచ్చు. హెడ్ 0.867, బాడీ 0.825 Watt/kg అయితే ఉంది. సో చాలా అండర్ లిమిటే ఉందని చెప్పుకోవచ్చు. అండ్ కింద ఆబ్వియస్లీ మేడ్ ఇన్ ఇండియా అని అయితే మెన్షన్ చేశారు. ఆలోచించకుండా మనం బాక్స్ని అయితే ఓపెన్ చేద్దాం. సో బాక్స్ను ఓపెన్ చేయగానే పైన ఒక కంపార్ట్మెంట్ ఉంది. అండ్ ఈ కంపార్ట్మెంట్లో TPU కేస్ అయితే ఉంది. సిమ్ ఇజెక్టర్ టూల్ కూడా ఉందనుకోండి. ఈ TPU కేస్ నార్మల్ రెగ్యులర్ క్వాలిటీలోనే ఉంది. చాలా రెడ్మీ ఫోన్స్లో చూసాం అలాగే ఉంది. అండ్ ఇది కంప్లీట్ ట్రాన్స్పరెంట్ కాదు, సెమీ ట్రాన్స్పరెంట్ అయితే ఉంది. సో ఈ మొబైల్ యొక్క కలర్ జనరల్గా మనకి కంప్లీట్ ట్రాన్స్పరెంట్ ఉంటేనే బాగా కనిపిస్తుంది, బట్ వీళ్ళైతే సెమీ ట్రాన్స్పరెంట్ ఇచ్చారు. అండ్ ఇందులో ఫోన్ ఉంది, దీన్ని కూడా పక్కన పెట్టేద్దాం. అండ్ Type-C కేబుల్ ఉంది అండ్ 33 Watt ఫాస్ట్ ఛార్జర్ అయితే ఉంది. ఇప్పుడైతే ఫోన్ని చూద్దాం. సో ఫోన్ అయితే చాలా డిఫరెంట్ కలర్, ఈ పసిఫిక్ సన్ రైజ్ కలర్. రీసెంట్గా చాలా బ్లూ కలర్ అండ్ రెడ్ కలర్ అండ్ ఇంకా చాలా గ్రేడియంట్ ఫినిష్తో చాలా మొబైల్స్ని చూసాం, బట్ ఈ పసిఫిక్ సన్ రైజ్ అయితే చాలా డిఫరెంట్గా అనిపించింది. నాకు కలర్ చూడగానే నచ్చింది. సో జస్ట్ ట్రై చేద్దాం ఈసారి డిఫరెంట్ కలర్. నేనైతే దీన్ని ఆర్డర్ చేశాను. పైన మనకి బ్లూ కలర్లో అండ్ కింద పర్పుల్ కలర్లో ఉంటుంది, మధ్యలో ఈ రెండు కలిసినట్లు. సో కొంచెం లైట్ కలర్లో అయితే ఉంది చెప్పలేను, బట్ నాకైతే చాలా డిఫరెంట్గా అనిపించింది. చాలా మొబైల్స్ని చూశాను, వాటన్నింటిలో ఇది స్టాండ్ అవుట్ కలర్ అని అయితే చెప్పుకోవచ్చు. సో బ్లూ కూడా ఉంది అండ్ ఇదే Mi10iలో బ్లాక్ కలర్ వేరియంట్ కూడా తీసుకొచ్చారు. అవి కూడా చాలా బాగున్నాయి నిజానికి. డిజైన్ పరంగా ఈ Mi10i చాలా బాగుంది, ఈ గ్రేడియంట్ ఫినిష్తో. అండ్ బ్యాక్ సైడ్ మనకి సర్క్యులర్ కెమెరా మాడ్యూల్ ఉంటుంది. చూడగానే OnePlus 7Tలా అనిపిస్తుంది, కానీ నిజానికి చూడడానికి దానికంటే బెటర్గా అనిపించింది డిజైన్ పరంగా. అండ్ కింద మనకి MI బ్రాండింగ్ ఉంది అండ్ షామీ కమ్యూనికేషన్స్ డిజైన్ బై షామీ అని అయితే ఉంది. కింద 5G అని అయితే ఉంది. అండ్ ఈ సర్క్యులర్ కెమెరా మాడ్యూల్లో క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంది. సో 108MP మెయిన్ సెన్సార్ ఈ ఫోన్లో హైలైట్ పాయింట్ అని అయితే చెప్పుకోవచ్చు. వాళ్ళు కూడా లాంచ్ ఈవెంట్ నుంచి, అంతకుముందు టీజింగ్ నుంచి దాన్నే హైలైట్ చేస్తున్నారు. ఇది లేటెస్ట్ సామ్సంగ్ HM2 సెన్సార్. సో ప్రీవియస్లీ ఫస్ట్ 108MP సెన్సార్ సామ్సంగ్ HMX సెన్సార్ని వీళ్ళు Mi10లో యూజ్ చేశారు. ఆల్రెడీ నేనైతే దాన్ని యూజ్ చేస్తున్నాను. నాకైతే ఆ మెయిన్ సెన్సార్ చాలా బాగా నచ్చింది. దీన్ని కూడా ప్రాక్టికల్గా ఎలా ఉంది అనేది డెడికేటెడ్ కెమెరా రివ్యూ అయితే చేస్తాను. అండ్ ఓవర్ వ్యూ చూస్తే మనకి రైట్ సైడ్ వాల్యూమ్ రాకర్స్ ఉన్నాయి అండ్ సైడ్కి ఫింగర్ ప్రింట్ స్కానర్ పవర్ బటన్ ఉంది. అండ్ బాటంలో 3.5mm హెడ్ ఫోన్ జాక్, USB Type-C పోర్ట్, మైక్ అండ్ స్పీకర్ గ్రిల్ ఉంది. అండ్ రైట్ సైడ్ హైబ్రిడ్ సిమ్ స్లాట్ అయితే ఉంది, అంటే ఒక సిమ్ ఒక మెమరీ కార్డ్ లేదా 2 సిమ్లని మీరైతే యూజ్ చేయొచ్చు. అండ్ పైన ఎయిర్ బ్లాస్ట్ ఉంది అండ్ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే ఉంది. ఈ ఫోన్ ఫ్రంట్ మనకి డాట్ డిస్ప్లేతో వస్తుంది. మిడిల్ పంచోల్ కట్అవుట్లో ఫ్రంట్ కెమెరా అయితే ఉంటుంది. బెజల్స్ అయితే పర్లేదు, ఈ ప్రైస్ రేంజ్లో అయితే యాక్సెప్ట్ అయితే చేయొచ్చు, తిన్గానే ఉన్నాయి. బాటంలో
చిన్ మాత్రం కొంచెం థిక్గానే అనిపిస్తుంది. అండ్ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఒకసారి అయితే మనం అబౌట్ ఫోన్లో స్టోరేజ్ ఎంత ఫ్రీ ఉందో చూద్దాం. నియర్లీ 18 GB స్టోరేజ్ని అయితే సిస్టమ్ తీసుకుంది. అండ్ ఆండ్రాయిడ్ వర్షన్ చూడొచ్చు, ఆండ్రాయిడ్ 10తో MIUI 12.03తో అయితే ఉంది. సెక్యూరిటీ ప్యాచ్ నవంబర్ సెక్యూరిటీ ప్యాచ్తో అయితే వస్తుంది. సెటప్ చేసిన తర్వాత నేనైతే నోటీస్ చేసింది చాలా బ్లోట్వేర్ అయితే ఉన్నాయి. సో వాటిని అయితే మనం ఒకేసారి కూడా అన్ఇన్స్టాల్ చేయొచ్చు సెట్టింగ్స్లోకి వెళ్ళి. బట్ వీళ్ళైతే చాలా బ్లోట్వేర్ ఇచ్చారు. బ్లాక్ పజిల్, గార్డియన్, డస్ట్ సెటిల్ అన్ని చిన్న చిన్న గేమ్స్ని అయితే ఇచ్చారు. బబుల్ స్టోరీ అండ్ అమెజాన్ అండ్ క్రేజీ జ్యూసర్ ఇలా చాలా యాప్స్ని అయితే వీళ్ళు డిఫాల్ట్గా ఇచ్చారు. సో వాటన్నింటినీ అయితే మనం అన్ఇన్స్టాల్ చేయొచ్చు. అండ్ సెటప్ చేసిన తర్వాత నేను కొన్ని క్రాషెస్ అయితే నోటీస్ చేశాను యూట్యూబ్ ఓపెన్ చేసేటప్పుడు. ఒకేసారి కాదు, చాలాసార్లు అయితే నేను నోటీస్ చేశాను. సో ఆ తర్వాత అయితే ఇప్పుడైతే క్రాష్ అవ్వట్లేదు. మళ్ళీ ఒకసారి మీకోసం నేను ఓపెన్ చేసి టెస్ట్ చేస్తాను. సో ఇనిషియల్గా మాత్రం ఒక 3-4 టైమ్స్ అయితే యూట్యూబ్ క్రాష్ అయింది. అండ్ అంతకుమించి నేనైతే ఇష్యూస్ని అయితే ఇప్పుడు నోటీస్ చేయలేదు. ఈ కొన్ని అవర్స్లో ఫుల్ రివ్యూలో ఇంకా డీటెయిల్గా అయితే మాట్లాడతాను. అండ్ మరొక విషయం నేను నోటీస్ చేసింది, డిస్ప్లే డిఫాల్ట్గా 60 Hz రిఫ్రెష్ రేట్కి సెట్ చేసి ఉంది. మనకి తెలుసు 120 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. అడాప్టివ్ సింక్ డిస్ప్లే అయితే వాళ్ళు చెప్తున్నారు. అంటే మనం వాడే యాప్స్ని బట్టి రిఫ్రెష్ రేట్ని అయితే అడ్జస్ట్ చేసుకుంటుంది. సో దానివల్ల బ్యాటరీని అయితే సేవ్ చేయొచ్చు. బట్ అయినప్పటికీ వీళ్ళు డిఫాల్ట్గా 60 Hz రిఫ్రెష్ రేట్ని ఇచ్చారు. సో చూడాలి మరి దాని వెనుక ఉద్దేశం ఏంటి అనేది కొన్ని రోజులు యూజ్ చేస్తే తెలుస్తుంది. మేబీ అడాప్టివ్ సింక్ డిస్ప్లేని వీళ్ళు ప్రాపర్గా ఆప్టిమైజ్ చేయకపోతే ఆ ఫీచర్ని ఎక్కువ బ్యాటరీని డ్రైన్ చేసే అవకాశం ఉంది. డిఫాల్ట్గా 60 Hz రిఫ్రెష్ రేట్లో తక్కువ బ్యాటరీ కన్జ్యూమ్ అవుతుంది. దానివల్ల బ్యాటరీకి సంబంధించి కంప్లైంట్స్ రావని అనుకున్నారో లేదో మనకైతే యాజ్ ఆఫ్ నో తెలియదు. కొన్ని రోజులు వాడిన తర్వాత ఫుల్ రివ్యూలో అయితే నేను మాట్లాడతాను. అండ్ ఈ ఫోన్లో మనకి 6.67 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ IPS ప్యానల్ని అయితే యూజ్ చేశారు. డిస్ప్లే అయితే చాలా బాగుంది. నేనైతే వీడియోస్ చూసి అయితే చెక్ చేశాను సైడ్ బై సైడ్ వేరే ప్రీవియస్ రెడ్మీ నోట్ 9 Pro Max వీటితో అయితే కంపేర్ చేశాను. డిస్ప్లే అయితే చాలా బాగుంది. ఏదైతే పోకో X3లో చాలా మంచి IPS ప్యానల్ని యూజ్ చేశారు, సో అలానే ఉంది ఈ IPS ప్యానల్ కూడా. అఫ్కోర్స్ AMOLED డిస్ప్లే ఇస్తే ఇంకా బాగుండేది. బట్ కాస్ట్ కటింగ్ కోసం వీళ్ళు IPSకే వెళ్ళినట్టయితే అనిపిస్తుంది. అండ్ ఈ ఫోన్ స్నాప్డ్రాగన్ 750G ప్రాసెసర్తో వస్తుంది. 5G కేపబుల్ ప్రాసెసర్. డీటెయిల్ స్పెక్స్ని అయితే మీరు ఒకసారి స్క్రీన్పై అయితే చెక్ చేయొచ్చు. 2 బ్యాండ్స్ని అయితే సపోర్ట్ చేస్తుందని అయితే వాళ్ళు చెప్తున్నారు. సో ఏదైతే OnePlus Nord ఉందో అది జస్ట్ 1 బ్యాండ్ని సపోర్ట్ చేస్తుంది. Moto G5G దీనికంటే ఎక్కువ బ్యాండ్స్ని సపోర్ట్ చేస్తుంది. ఇండియాలో 5Gని సపోర్ట్ చేసే బ్యాండ్స్ ఏవి అనేది యాజ్ ఆఫ్ నాకు తెలియదు. బట్ డెఫినెట్గా ఇండియాలో 5G వచ్చే టైంకి 5G బ్యాండ్స్ని సపోర్ట్ చేసేలా వీళ్ళు సాఫ్ట్వేర్ అప్డేట్ తీసుకొచ్చే అవకాశాలు అయితే లేకపోలేదు. అది OnePlus Nord అయినా కానీ ఈ MI 10i అయినా కానీ. అండ్ ఈ స్నాప్డ్రాగన్ 750G 5G 8nm ప్రాసెస్పై బిల్డ్ అయింది. ఏదైతే స్నాప్డ్రాగన్ 765G ఉందో క్లాక్ స్పీడ్ విషయంలో దానికంటే బెటర్గా ఉన్నా, సో GPU విషయంలో కొంచెం తక్కువనే చెప్పుకోవాలి. సో నేనైతే ఫుల్ రివ్యూలో గేమింగ్ పర్ఫార్మెన్స్ గురించి అండ్ మల్టీ టాస్కింగ్ గురించి అండ్ ర్యామ్ మేనేజ్మెంట్ గురించి అయితే మాట్లాడతాను. ఇప్పుడైతే ప్రాపర్ టెస్టింగ్ జరగలేదు. అండ్ ఈ ఫోన్లో మరొక మంచి విషయం, ఇది డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. చాలా లౌడ్గా ఉన్నాయి స్పీకర్స్ అయితే. ఒకసారి మీరు విని అయితే జడ్జ్ చేయొచ్చు. సో మనదే ఏదైనా వీడియో అయితే ప్లే చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ నవీన్, వెల్కమ్ టు Tech24. ఫ్రెండ్స్, OnePlus రీసెంట్గా OnePlus 8Tతో పాటు OnePlus Bullets Wireless Z బేస్ ఎడిషన్ని లాంచ్ చేసింది. ఆల్రెడీ లాంచ్ చేసిన Bullets Wireless Zకి సో కొత్త వేరియంట్ స్పీకర్స్ అయితే చాలా లౌడ్గా ఉన్నాయి. మిడ్ రేంజ్లో ఈ మధ్య చాలా ఫోన్స్లో మనం డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే చూస్తున్నాం. అది చాలా మంచి పరిణామం ఏ మొబైల్ కంపెనీ తీసుకొచ్చినా. రీసెంట్గా Realme 7 Proలో కూడా చూసాం. అండ్ మరొక విషయం ఇక్కడ మనం టెస్ట్ చేయాల్సింది, ఏదైతే పోకో X3లో కూడా సేమ్ డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ని యూజ్ చేశారు. బ్యాక్ అయితే చాలా దద్దరిల్లిపోయింది. Realme 7 Proలో కూడా బ్యాక్ వైబ్రేట్ అవ్వడం చూసాం. బట్ పోకో X3 అయితే చాలా ఎక్కువ ఉండింది. Realme 7 Pro కొంచెం నెగ్లిజిబుల్ అని చెప్పుకోవచ్చు. ఒకసారి దీన్ని మరొకసారి మీ ముందే టెస్ట్ చేస్తాను, బ్యాక్ ఏమన్నా వైబ్రేట్ అయిందా అనేది. MI 10iలో ఎలాంటి అబ్నార్మల్ వైబ్రేషన్స్ అయితే లేవు మనం సాంగ్స్ని ప్లే చేసేటప్పుడు. సో అదైతే మంచి విషయం. వీళ్ళు పోకో X3లా ఈసారి అయితే చెయ్యలేదు. అండ్ ఈ ఫోన్ వైడ్ 1L1 సర్టిఫికేషన్తో వస్తుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోస్ని అయితే నేను ప్లే చేసి టెస్ట్ చేశాను. హెచ్డీలో అయితే ప్లే అవుతున్నాయి.
అండ్ బ్యాటరీ 4820 mAh బ్యాటరీ ఎలాంటి బ్యాటరీ లైఫ్ని ఇస్తుంది అనేది అయితే చూడాలి. 33 వాట్ ఫాస్ట్ ఛార్జర్ జస్ట్ 1 అవర్లోనే ఫాస్ట్ ఛార్జ్ చేస్తుందని అయితే వాళ్ళు చెప్తున్నారు. ప్రాక్టికల్గా నేనైతే టెస్ట్ చేసి రివ్యూలో అయితే మాట్లాడతాను. ఒకసారి ఫింగర్ ప్రింట్ స్కానర్ని అయితే చెక్ చేద్దాం. చాలా ఫాస్ట్గా ఉంది ఫింగర్ ప్రింట్ స్కానర్. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ చాలా ఫాస్ట్గా అలాగే యాక్యురేట్గా ఉంది. సో నేను ఫేస్ అన్లాక్ని కూడా ట్రై చేశాను, అది కూడా ఫాస్ట్గానే ఉంది. బట్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అంతా అయితే కాదు. అండ్ ఈ ఫోన్తో నేను ఆల్రెడీ కొన్ని కెమెరా శాంపిల్స్ని అయితే తీశాను, వీడియో శాంపిల్స్ని కూడా తీశాను. ఒకసారి అయితే మీరు చెక్ చేయండి స్క్రీన్పై. సో డే టైంలో అయితే బాగానే కనిపిస్తున్నాయి ఇమేజెస్. అండ్ లో లైట్లో కూడా తీసి కంప్లీట్ డెడికేటెడ్ కెమెరా రివ్యూని అతి త్వరలోనే తీసుకొస్తాను. ఎందుకంటే వీళ్ళు హైలైట్ చేస్తున్న వన్ ఆఫ్ ద మెయిన్ ఫీచర్ 108MP HM2 సెన్సార్. అది ఎలా పర్ఫామ్ చేస్తుంది అనేది అన్ని లైటింగ్ కండిషన్స్లో త్వరలో ఒక డెడికేటెడ్ కెమెరా రివ్యూ తీసుకొస్తాను. అండ్ మీరు ఖచ్చితంగా కావాలంటే 20,000లో ఉన్న ఈ 108MP ఫోన్కి 50,000 ప్రైస్ రేంజ్లో ఉన్న ఈ 108MP ఫోన్కి మధ్య డెడికేటెడ్ కెమెరా కంపారిజన్ వీడియో కూడా చేస్తాను. కావాలంటే కింద కమెంట్ సెక్షన్లో అడగండి. సో మామూలుగా ఇప్పుడు నేను తీసిన ఇనీషియల్ కెమెరా శాంపిల్స్లో మాత్రం ఫొటోస్ అయితే చాలా బాగున్నాయి, షార్ప్గా ఉన్నాయి, క్రియేట్గా ఉన్నాయి. అండ్ ఫ్రంట్ కెమెరా శాంపిల్స్ కూడా మీరైతే చూడొచ్చు. సో కొంచెం సాఫ్ట్గా అనిపిస్తున్నా కానీ మనకైతే పర్లేదని చెప్పుకోవచ్చు. అండ్ మరొక మంచి విషయం, ఈ ఫోన్ UFS 2.2 స్టోరేజ్తో వస్తుంది. చాలా మిడ్ రేంజ్ ఫోన్స్ మనకి UFS 2.1తో వస్తున్నాయి. సో ఇది UFS 2.2 స్టోరేజ్తో రావడం వల్ల బెటర్ రీడింగ్ అండ్ రైటింగ్ స్పీడ్స్ అయితే వస్తాయి. సో ఫ్రెండ్స్, ఇది MI 10iకి సంబంధించి అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్స్. ఒక 1 వీక్ అయితే యూజ్ చేసిన తర్వాత ఆల్రెడీ సిమ్స్ అయితే నేను ఇందులోకి చేంజ్ చేశాను. యూజ్ చేసిన తర్వాత ఫుల్ డీటెయిల్ రివ్యూని అయితే తీసుకొస్తాను. మధ్యలో ఒక 1 or 2 డేస్లో డెడికేటెడ్ కెమెరా రివ్యూ కూడా తీసుకొస్తాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఇప్పటివరకు మీరు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.